నమస్తే ఎమిగనూర్ ప్రోగ్రాంలో ఈరోజు 9వ రోజు. ఈరోజు మనం చిన్నమరవీడు గ్రామంకి వచ్చాము. చిన్నమరవీడు గ్రామంలో ఇప్పుడు మన వెనక ఒక హై స్కూల్ దగ్గర ఉన్నాం. హై స్కూల్ దగ్గరికి ఎందుకు వచ్చామంటే అప్పట్లో మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగనన్న హయాంలో అమ్మఒడి కింద అమ్మఒడి మనకు దాదాపు 1,60,00,000 ఈ స్కూల్ కోసం శాంక్షన్ చేయబడింది. 1,60,00,000 రూపాయల్లో దాదాపు 80% వరకు మనము మొత్తం రెడీ చేసి, బిల్డింగ్ రెడీ చేసుకొని, బండలేసి, దానికి కావాల్సిన పిల్లలు తాగే నీళ్ళ కోసం కావచ్చు, ప్రతి ఒక్క దానికి కూడా మనం అన్నీ తీసుకొని వచ్చినాం సదుపాయాలు. అలాగే ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఆల్మోస్ట్ రెడీ ఉన్నాయి. 80% అయిపోయిన తర్వాత లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఒక్క రూపాయి ఇక్కడ రానందుకు, ఒక్క రూపాయి ఈ స్కూల్ కోసం ఏమాత్రం ఈ కూటమి ప్రభుత్వం కేటాయించలేదు. కేటాయించినప్పుడు అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉందని, ఇప్పుడు ప్రతిరోజు ఏమనంటే అభివృద్ధి చేశామని చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వంలో పిల్లల చదువు అభివృద్ధి కాదా? అది వీళ్ళకి అభివృద్ధి కింద పనికి రాదా? ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు మనకు చూసినట్టయితే 10-15 లక్షలు పెడితే ఈ 2 ఏళ్లలో వచ్చిన సంవత్సరమే 10 లక్షలు కానీ ఈ స్కూల్కి కేటాయించినట్టయితే ఈ పాటికి 170 మంది నుంచి 200 మంది దాటి పిల్లలు ఇక్కడ చదువుకుంటూ ప్రశాంతంగా వాళ్ళ నెక్స్ట్ వచ్చే భావితరాలకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా, నెక్స్ట్ జనరేషన్ కూడా చదువులకి ఇబ్బంది లేకోకుండా ఉండేది. ఇది నేను చిన్నమరవీడు గ్రామం ఒకటే కాదు, ఈ హై స్కూల్ పెడితే అల్వాల వస్తుంది, చిన్నమరవీడు వస్తుంది, కుల్మాల వస్తుంది, గులమర్స్ వస్తుంది. వీళ్ళ ఇంతమంది పిల్లలు చదువుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు ఈ మాత్రం ఫోకస్ ఈ ప్రభుత్వం ఎందుకు చేయడం లేదని అంటే, ప్రభుత్వానికి ఏంటి డబ్బు తినాలనే ఉద్దేశంలో ఉన్నారా, లేకపోతే మంచి చేయాలనే ఉద్దేశంలో ఉన్నారా? ఒకవేళ మంచి చేయాలి అంటే ఫస్ట్ ఇదే కదా రావాల్సింది. లేకపోతే పిల్లల ఓట్లు చెల్లవని చెప్పి వాళ్ళని పట్టించుకోమంటున్నారా? అదనే చెప్పండి. పిల్లలకి ఓట్లు లేవు, వాళ్ళ పక్క మేము చూస్తే మాకేం ఓట్లు రావని చెప్పి. అంతేగాని పిల్లలు చదువు దగ్గర రాజకీయం ఎందుకు చేస్తా ఉన్నారు? పిల్లలు భావితరాలు భవిష్యత్తును ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు? దాదాపు మొత్తం రెడీ అయిపోయింది. బండలేసినారు. ఇప్పుడు పెట్టాల్సింది పెయింట్, లప్పము ఇదొకటి చేస్తే కూడా ఈ స్కూల్ రెడీ. బాత్రూమ్స్ ఒకటి చేపిస్తే కూడా సరిపోయాయి. లోపల బండలేసినారు, అప్పుడే ఫ్యాన్లు ఉన్నాయి, వాటర్ తాగడానికి వాటర్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇంకా దేనికోసం ఆపుతా ఉన్నారు? కారణం ఎవరికి తెలియదు. కానీ అభివృద్ధి జరుగుతుంది ఎమ్నూరులో. ఇప్పుడన్నా ఇప్పుడు వచ్చే నెక్స్ట్ ఒక నెల రోజుల్లోనో 2 నెలల్లో ఈ ప్రభుత్వం దీని గురించి ఆలోచించి ఖచ్చితంగా దీనికి అవసరమైన నిధులు ఏదైతే 10 లక్షలు 15 లక్షలు అవసరం ఉంటుందో ఆ నిధుల్ని కేటాయించి ఈ స్కూల్ని వెంటనే ఎంత తొందరగా స్టార్ట్ చేయగలిగితే అంత తొందరగా స్టార్ట్ చేస్తే వచ్చే సంవత్సరం నుంచి అన్నా హై స్కూల్కి వచ్చే పిల్లలు ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు కూడా ఇబ్బంది లేకోకుండా వాళ్ళు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఫోకస్ చేసి ఖచ్చితంగా పిల్లల భవిష్యత్తు దగ్గర ఒకటి రాజకీయం చేయకోకుండా వాళ్ళ భవిష్యత్తు కోసం ఆలోచించి ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.